హాయ్ అండి. పన్నీర్ స్వీట్ కార్న్ పరోటా, ఫైబర్ ప్లస్ ప్రోటీన్ రిచ్ పరోటా అనమాట. నైట్ డిన్నర్‌లోకి గానీ, పిల్లలకి స్కూల్ బాక్స్‌లోకి పెట్టడానికి గానీ చాలా బావుంటుంది. టేస్ట్ అద్దిరిపోతుంది. ఇప్పటి వరకు మీరు ట్రై చేసి ఉండకపోతే గనక తప్పకుండా ట్రై చేయండి. దీనికోసం మనకి స్వీట్ కార్న్ కావాలి. స్వీట్ కార్న్‌ని మీరు లైట్‌గా బాయిల్ చేసేసి, మిక్సీ జార్‌లో వేసేసి, గ్రైండ్ చేసేసి, అందులో పన్నీర్ తురుము, రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర, అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేశానండి నేను కారం కోసం. మీరు కావాలంటే కారం కూడా వేసుకోవచ్చు. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసి, ఈ విధంగా కలిపేసుకోవాలి. మీరు కావాలంటే గరం మసాలా అటువంటివి కూడా వేసుకోవచ్చనమాట. మీకు ఆ మసాలా ఫ్లేవర్ అవి ఇష్టమైతే గనక సో, అలా వేసుకోండి. నేనైతే సాల్టు, జీలకర్ర, చిల్లీ ఫ్లేక్స్, అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను. ఇంకేం వేయలేదు. సో, వాటిని చక్కగా ముందే కలిపి పెట్టుకున్న చపాతీ పిండిలో ఈ విధంగా మనం ఈ స్వీట్ కార్న్ పన్నీర్ మిశ్రమాన్ని ఫిల్ చేసుకోవాలనమాట. మనం పరోటాలో ఎట్లా చేస్తామండి, ఆలు పరోటా అవి ఎలా చేసుకుంటామో సేమ్ అదే విధంగా అనమాట ప్రాసెస్ అంతా కూడా. ఈ విధంగా స్టఫ్ చేసుకున్న తర్వాత దీన్ని మనం చపాతీలాగా ఒత్తుకుని నేతితో కాల్చుకుంటే టేస్ట్ అద్దిరిపోతాయండి. మీరు చపాతీ పిండి కలుపుకుంటున్నప్పుడు మరీ గట్టిగా కాకుండా కొంచెం మెత్తగా, కొంచెం సాఫ్ట్‌గా కలుపుకుంటే గనక, మనం లోపల స్టఫ్ చేసుకున్న తర్వాత మరలా ఒత్తుకోవడానికి ఈజీగా ఉంటుంది. పల్చగా కూడా వస్తదనమాట కొంచెం. ఈ విధంగా ఒత్తుకున్న తర్వాత వీటిని ఘీతో కానీ, బటర్‌తో కానీ కాల్చుకుంటే చాలా బావుంటాయి. వీటిని మనం డైరెక్ట్ ఇదే విధంగా తినేయొచ్చండి. ఎందుకంటే మనం ఈ పన్నీరు స్వీట్ కార్న్ మిశ్రమంలో స్పైసెస్ అవి వేసాం కదా! అంటే నేను కారం కోసం చిల్లీ ఫ్లేక్స్ అవి వేశాను గాబట్టి, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ ఉంటాయి గాబట్టి, మనం డైరెక్ట్ తినేయొచ్చు. పక్కన పెరుగు పెట్టుకొని తినొచ్చు. లేదంటే సాస్‌తో తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అండ్ ఇప్పటి వరకు మీరు ట్రై చేసి ఉండకపోతే గనక తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇచ్చి వెళ్ళండి ఫ్రెండ్స్. థాంక్స్ ఫర్ వాచింగ్.